అందరికీ నమస్కారం అండి. మన అంతర్రాష్ట్రాల మధ్య లేదు అని అంటే మనలో మనం కొట్టుకోవడం కన్నా కూడా ప్రపంచ స్థాయిలో, దేశం స్థాయిలో ఏం జరుగుతోంది అనే ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవడం భారతీయులుగా చాలా ఇంపార్టెంట్. అమెరికాకి, వెనిజులాకి ఏం జరుగుతోంది? ఇద్దరి దంపతుల్ని అమెరికా బంధించి ఎందుకు తీసుకువెళ్ళింది? అలాగే ఆయిల్ రిఫైనరీస్ వెనిజులాలో మాత్రమే ఉన్నాయి. దీనికి సంబంధించి డ్రగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్న అమెరికా అది సాకు మాత్రమేనా? లేదంటే ఇక్కడ రాజకీయ కోణం ఇంకేమన్నా ఉందా? ఇలాంటి ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ అఫైర్స్ గురించి మనతో పాటు ఈరోజు సంతోష్ సార్ ఉన్నారు. అయితే సోషల్ మీడియాలో ఏ టాపిక్ మీద ఎవరు మాట్లాడాలో అన్న ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకుండా ఎవరు పడితే వాళ్ళు మాట్లాడేస్తున్నారు. బట్ సంతోష్ సార్కి క్వాలిఫికేషన్ ఉంది అని నేను గట్టిగా చెప్తాను. ఎందుకంటే సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా సార్ వాళ్ళకి టీచ్ చేస్తూ ఉంటారు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కరెంట్ అఫైర్స్ని. సో హీఈస్ ఎలిజిబుల్ ఫర్ టు టాక్ టు ద పర్మనెంట్ టాపిక్ అన్నమాట. టుడే ఈజ్ అవర్ స్పెషల్ గెస్ట్ సంతోష్ సార్. ముందైతే వెల్కమ్ చెప్పేద్దాం. సంతోష్ సార్ నమస్కారం అండి. గుడ్ మార్నింగ్. వ్యూవర్స్ అందరికీ అదే చెప్పాను, ఏంటంటే సోషల్ మీడియాలో కానీ ఒక టాపిక్ కానీ కరెంట్ అఫైర్ కానీ ఏదైనా సొసైటీకి సంబంధించిన ఇష్యూ ఏదైనా వచ్చిందనుకోండి, వాళ్ళకి ఎలిజిబిలిటీ లేకపోయినా, వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళు లేకపోయినా కూడా చాలా మంది వచ్చి మాట్లాడేస్తూ ఉంటారు. బట్ మీరేంటంటే సివిల్ సర్వీసెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు టీచ్ చేస్తూ ఉంటారు. నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వచ్చిన కరెంట్ అఫైర్స్ ని మీరు ఆస్పిరెంట్స్ అందరికీ కూడా మీరు టీచ్ చేస్తూ ఉంటారు. కాబట్టి యు ఆర్ ద రైట్ పర్సన్ అనిపించింది, అందుకే పిలవడం కారణం. యాక్చువల్ గా అమెరికాకి వెనిజులాకి మధ్య ఉన్న ప్రాబ్లం ఏంటి? ఎందుకు ఇప్పుడు యుద్ధం జరుగుతుంది అంటే ఏం చెప్తారు? సో ప్రాబ్లం ఏంటంటే మేడం, అది ఫస్ట్ మనం అమెరికాకి వెనిజులాకి అని అర్థం చేసుకునే కన్నా ముందు అమెరికాకి దాంతోపాటు అమెరికా పవర్ని ఏదైనా కంట్రీ ఛాలెంజ్ చేసినప్పుడు ఆ కంట్రీ పట్ల అమెరికా ఎలా బిహేవ్ చేస్తుందని తెలుసుకోవాల్సింది ఫస్ట్. మనం జనరల్గా అమెరికా పవర్ని ఏ విధంగా ఛాలెంజ్ చేస్తుంది ఏ కంట్రీ అయినా, అయితే డెవలప్మెంట్లో కానీ, లేదా ఎకానమీలో కానీ, లేదా ఆయిల్ రిజర్వ్స్లో కానీ. ఎప్పుడైతే ఎకానమీలో చైనా ఛాలెంజ్ చేసిందో అమెరికా చైనా పైన కౌంటర్ ట్యాక్సెస్ అని చెప్పేసి ఎక్సెస్ డ్యూటీ ఇంపోజ్ చేయడం మనం చూసాం. అప్పుడు అది డొనాల్డ్ ట్రంప్ 1.0 టైంలో మనం చూసాం. అదే అమెరికాని ఆయిల్ పరంగా ఛాలెంజ్ చేసే కంట్రీస్ ఏవి ఉన్నాయంటే రష్యా. ఇండైరెక్ట్ గా అమెరికా రష్యా పైన ఎలాంటి ఎకనామిక్ శాంక్షన్స్ విధించిందో చూసాం. ఇన్ ద సేమ్ వే ఇరాన్, ఇరాక్ దగ్గర ఆయుధాలు ఉన్నాయి అన్న నెపంతో 2003లో అమెరికా ఇరాక్ని ఇన్వైట్ చేసింది. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయుధాలు ఏం లేవు, మేము ఉన్నాయి అనుకున్నాము అని అన్నారు, అంతే. ఆ విధంగా ఇరాక్ని కంట్రోల్ చేయడానికి కంట్రోల్ చేశారు. ఇప్పుడు ఫైనల్గా ఏంటి? వెనిజులా. యాక్చువల్లీ వెనిజులా ఏంటంటే సౌత్ అమెరికాలో ఆయిల్ రిజర్వ్స్ ఉన్నటువంటి ఒకే ఒక కంట్రీ మేడం. వెనిజులా దగ్గర ఉన్న ఆయిల్ రిజర్వ్స్ ఎంత ఉన్నాయంటే ఆల్మోస్ట్ ఒక 40,000 కోట్ల బ్యారెల్స్ క్రూడ్ ఆయిల్. ఆ క్రూడ్ ఆయిల్ ఎప్పుడైతే గనక వాళ్ళ దగ్గర ఉన్నాయో, ఈ క్రూడ్ ఆయిల్ని వాళ్ళు సెల్ చేసిన కొద్ది ఏమవుతుంది, వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది కదా, దాన్ని సర్వైవ్ అవుతున్నారు. సో ఇప్పుడు వెనిజులాని కంట్రోల్ చేయాలంటే ఏంటి? ఎకనామిక్ శాంక్షన్స్, దాంతోపాటు వెనిజులాని కంట్రోల్లోకి తీసుకోవాలి. సో వెనిజులాని కంట్రోల్లోకి తీసుకోవాలనే ఉద్దేశంతో, వెనిజులాలో వీళ్ళు పెట్టిన ప్రభుత్వం నడవాలనే ఉద్దేశంతో వెనిజులాలో ఉన్న పవర్ఫుల్ లీడర్ని ఒక సాకుతోని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆధిపత్య పోరు. కానీ ఎందుకు అనవసరంగా వాళ్ళ దాంట్లో వాళ్ళు ఏదో సుఖంగా ఉన్నారు, వీళ్ళ దాంట్లో వీళ్ళు సుఖంగా ఉన్నారు. వాళ్ళని ఏదో క్యాప్చర్ చేయాలని, వీళ్ళు చెప్పిన మాటే వాళ్ళు వినాలని, నా చేతి కిందే ఉండాలనే ఈ పోర్ ఏదైతే ఉందో ఇట్స్ నాట్ కరెక్ట్ ఏమో అనిపిస్తుంది సార్. అంతే కదా మనం దీన్ని మనము బిగ్ బ్రదర్ టెండెన్సీ అంటాం. అంటే పెద్దన్న పాత్ర లాగా, అంటే అందరిలో ఇన్వాల్వ్ అవ్వడము అనేది. ఇవే మీరు చూస్తే ఇట్లాంటి ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఇన్వాల్వ్ అవుతున్నటువంటి కంట్రీకి ఏదో విధంగా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూస్తే మేడం, ఇండియా శ్రీలంక యొక్క ఇంటర్నల్ అఫైర్స్ లో ఇన్వాల్వ్ అవ్వడానికి ట్రై చేసిన తర్వాత LTTE అటాక్ అనేది మన ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ గారి పైన జరిగి అన్ఫార్చునేట్ గా మనం కోల్పోవాల్సి వచ్చింది. అట్ ద సేమ్ టైం అమెరికా ఇలా అన్నెసెసరీగా మిడిల్ ఈస్ట్ లో ఇన్వాల్వ్ అయింది కాబట్టి వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ పైన అటాక్ జరిగింది కదా. ఎగ్జాక్ట్లీ. అంటే అమెరికా అన్నెసెసరీగా, అంటే వేరే వాళ్ళ యొక్క సావరినిటీలో, అంటే ఒక దేశం యొక్క సార్వభౌమత్వాన్ని గౌరవించకుండా వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అయిన ప్రతిసారి కూడా అమెరికాకి ఏదో విధంగా అది ఎఫెక్ట్ అవుతూ వచ్చింది. ఇక్కడ ఇది ఓన్లీ డొనాల్డ్ ట్రంప్కి, ఇదివరకు ఉన్న జార్జ్ W. బుష్ వీళ్ళకి మాత్రమే ఎఫెక్ట్ అవ్వదు. అక్కడ ఉన్న సివిలియన్స్, ఇప్పుడు మన ఇండియన్స్ చాలా మంది అక్కడ వర్క్ చేసుకుంటారు. అక్కడ ఒక టెర్రరిస్ట్ అటాక్ జరిగిన, మన ఆస్ట్రేలియాలో బీచ్ లో టెర్రరిస్ట్ అటాక్ జరిగింది కదా, అలా జరిగితే ఫైనల్ గా ఎఫెక్ట్ అవుతున్నది ఎవరు మేడం? సివిలియన్సే కదా. సో ఇది ప్రధానంగా జరుగుతున్నది. ఇంకా మనం దీని గురించి ఫర్దర్ గా డీటెయిల్స్ లోకి వెళ్దాం మేడం, కొన్ని టెక్నికల్ అంశాలు కూడా చెప్తాను. అంటే ఇప్పుడు వెనిజులాకి సపోర్ట్ చేసే దేశాలు లేవండి రైట్ నౌ? ఉన్నాయి మేడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ మొత్తం అంశంలో కొన్నేమో అమెరికా చేసినటువంటి విధానాన్ని లేదా అనుసరించిన విధానాన్ని
క్రిటిసైజ్ చేస్తున్న కంట్రీస్ ఉన్నాయి, కొన్ని న్యూట్రల్గా ఉన్నటువంటి కంట్రీస్ ఉన్నాయి, కొన్ని ఏమో అమెరికాని సపోర్ట్ చేస్తున్నటువంటి కంట్రీస్ ఉన్నాయి. 3 కేటగిరీస్కి మనం డివైడ్ చేయొచ్చు. ఇప్పుడు వెనుజులా చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు, మన ఆడియన్స్ కోసం కొద్దిగా డీటెయిల్స్లోకి వెళ్దాం. వెనుజులా అనేది సౌత్ అమెరికా కాంటినెంట్లో ఉంటుంది మేడం. సౌత్ అమెరికా, దక్షిణ అమెరికా కాంటినెంట్లో ఉంటుంది. వెనుజులాకి బార్డర్ ఉన్న కంట్రీ ఏంటి? కొలంబియా ఇప్పుడు వెనుజులా అటాక్ని క్రిటిసైజ్ చేయట్లేదు, సపోర్ట్ చేయట్లేదు, గోడ మీద పిల్లిలా ఉంది. ఎస్, ఎందుకంటే ఈ రోజు వెనుజులా జరిగింది, రేపు కొలంబియాకి జరగదని గ్యారంటీ ఏముంది? ఎగ్జాక్ట్లీ. దాంతో పాటు ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ వెనుజులా ప్రెసిడెంట్ ఎవరైతే అరెస్ట్ కాబడ్డారో అమెరికాతోని, నికోలస్ మదురోకి అండ్ వెనుజులా పక్కన ఉన్నటువంటి బ్రెజిల్కి మంచి రిలేషన్స్ లేవు. దానివల్ల ఇప్పుడు బ్రెజిల్ ఓపెన్గా దీన్ని కండెమ్ చేయట్లేదు. రైట్. బట్ చిలీ కండెమ్ చేసింది. చిలీ పక్కనే ఉంటుంది, చిలీ ఇట్లా చేయకూడదని కండెమ్ చేసింది. వెరాస్ అర్జెంటీనా మళ్ళీ అమెరికాకి సపోర్ట్ చేసింది. సో ఇలా డిఫరెంట్ వివిధ రకాలైనటువంటి వైఖరి తీసుకుంది సౌత్ అమెరికాలో ఉన్న కంట్రీస్. రైట్. ఇక యూరోపియన్ యూనియన్ ఖచ్చితంగా మీరు ఇలా చేయకుండా ఉండాల్సిందని అమెరికాని కొద్దిగా మైల్డ్గా క్రిటిసైజ్ చేసింది. రష్యా, చైనా ఓపెన్గానే సపోర్ట్ చేసినాయి వెనుజులాకి. రైట్. బట్ స్టిల్ ఇంకా ఇండియా ఆఫీసర్ స్టాండ్ అనేది రాలేదు మనం ఇంటర్వ్యూ చేస్తున్న టైంకి. ట్రంపే ఓపెన్గా మీడియాకి చెప్పారు ఏంటి అని అంటే, అధ్యక్షుని కపుల్ ఇద్దరిని కూడా మేము బంధించాము అని చెప్పాను. ఈజ్ ఇట్ రైట్ సార్? ఎగ్జాక్ట్లీ అదే మేడం. యాక్చువల్లీ మనము World War II తర్వాత ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా ఒక శాంతి, పీస్ ఉండడం కోసం అని చెప్పేసి UNO, ఐక్యరాజ్య సమితి అనే సంస్థను ఏర్పాటు చేసుకున్నాం. ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేసుకునేటప్పుడు కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేసుకున్నాం. దాన్ని మనం UN చార్టర్ అంటాం. UN చార్టర్లో సెక్షన్ 3 కానీ, సెక్షన్ 4 కానీ, సెక్షన్ 5 కానీ ఏం చెప్తున్నాయంటే, ఒక దేశం వేరే దేశం యొక్క సావరిటీని గౌరవించాలి, సార్వభౌమత్వాన్ని గౌరవించాలి అని చెప్పి. సో ఇలా గౌరవించాలని చెప్పినప్పుడు ఇప్పుడు అమెరికా ఏ అధికారంతో ఇప్పుడు వెనుజులా యొక్క ఇంటర్నల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అయినట్టు? అది తప్పు కదా. సావరిటీని వీళ్ళు వైలేట్ చేసినట్టే కదా. ఇప్పుడు వాళ్ళ దేశంలో ప్రాబ్లం ఏమన్నట్టు వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు. మరి ఇప్పుడు దేశానికి మధ్య ఏదైనా తగాదా వస్తే సాల్వ్ చేసే ఈ సంస్థ ఇప్పుడు ఏం మాట్లాడలేదంటారా? ఎందుకంటే ఎస్ మేడం, ఆ సంస్థ ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోయింది? ఈ అగ్రరాజ్యాల చేతుల్లోకి కదా. దట్స్ సో సాడ్ రియల్లీ. అందరికీ న్యాయం ఎలా జరుగుతుంది? జరగదు. ఇప్పుడు మనకి పుల్వామా అటాక్ జరిగింది మేడం. పుల్వామా దాడి 2019లో జరిగింది. జైషే మొహమ్మద్ అనే సంస్థ ఆ దాడిని చేసింది. జైషే మొహమ్మద్ అనే సంస్థను అంతర్జాతీయంగా ఆ సంస్థని కొద్దిగా దాని మీద యాక్షన్ తీసుకోండి అని మన ఇండియా ప్రపోజల్ పెట్టినప్పుడు, UNOలో అత్యంత పవర్ఫుల్ ఆర్గనైజేషన్ ఏంటంటే UN సెక్యూరిటీ కౌన్సిల్ అంటారు, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి. అప్పుడు UN సెక్యూరిటీ కౌన్సిల్ పెద్దగా యాక్ట్ అవ్వలేదు. ఎందుకంటే చైనా అపోజ్ చేసింది ఇండియా స్టాండ్ని. అంటే పవర్ఫుల్ కంట్రీస్ మధ్యలో కూడా వాళ్ళకి ఏవైతే కనుక ప్రయోజనకరంగా ఉన్నాయో వాటిలాగానే ఆలోచించుకొని ఈ అంతర్జాతీయ సంస్థలను నిర్వీర్యం చేసేస్తున్నాయి. రైట్. అందువల్లనే వివిధ దేశాలన్నీ కూడా వాళ్ళకు గ్రూప్స్ లాగా ఫామ్ చేసుకుంటున్నారు. నాటో అని, SCO షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అని, సార్క్ అని, బిమ్స్టెక్ అని, ఇలా ప్రాంతీయ సంస్థలు ఏర్పాటవుతున్నాయి. ఎందుకంటే అంతర్జాతీయ సంస్థలు దేశాల హక్కుల్ని కాపాడడంలో అంతగా సక్సెస్ అవ్వట్లేదు కాబట్టి. రైట్. కానీ ఈ రోజు తెల్లారగట్ట బాంబులు వేయడం జరిగింది వెనుజులా మీద. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏంటంటే, ఎగ్జాక్ట్లీ వెనుజులా పరిస్థితి ఏంటి? పరిస్థితి మేడం, ఇప్పుడు నికోలస్ మదురోను అరెస్ట్ చేశామని చెప్పేసి ఆ ఫొటోస్ కూడా లీక్ చేశారు. ఎప్పుడైతే ప్రెసిడెంట్ ఉండారో అక్కడ ఇంటరిమ్ ప్రెసిడెంట్గా, వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తారు జనరల్గా. ఇది ఒక జనరల్గా ట్రాన్సిషన్ జరుగుతుంది. బట్ అమెరికా డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నారు? కొన్ని రోజుల పాటు మేమే ఆ కంట్రీని రూల్ చేస్తాము అంటున్నారు. అంటే వీళ్ళ యొక్క ఇంటెన్షన్ ఏంది బిహైండ్? ఒకవేళ నిజంగానే వెనుజులాలో ఒక డెమోక్రటిక్ సెటప్ చేయాలి అనుకుంటే కనుక అప్పుడు ఏం చెప్పొచ్చు అమెరికా? మేము అక్కడ ఎలక్షన్ జరిగేలా చూస్తామనో, లేకపోతే అక్కడ ఈ యొక్క పీస్ఫుల్ ట్రాన్సిషన్ జరిగేలా చూస్తామనో చెప్పొచ్చు కదా. మేము కంట్రోల్ చేస్తామని చెప్పడానికో దాని రీజన్ ఏంటి? రీజన్ ఏంటంటే, దీని కొద్దిగా మనం బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే మేడం, 1999 కన్నా ముందు వెనుజులాలో చాలా ఆయిల్ కంపెనీస్ని కంట్రోల్ చేస్తున్న ఆ మేనేజ్మెంట్ ఏదంటే అమెరికన్ కంపెనీస్. రైట్. సో అమెరికన్ గవర్నమెంట్ ఎలా చెప్తే అవి అమెరికన్ కంపెనీసే కాబట్టి వాళ్ళు అలా ఆపరేట్ చేసేవి. నో సర్ప్రైజ్ ఇన్ దట్. బట్ 1999లో ఈ యొక్క చావెజ్, ఓకే, సో హ్యూగో చావెజ్ అంటుంది. హ్యూగో చావెజ్ అధికారంలోకి వచ్చాడు, అంటే నికోలస్ మదురో కన్నా ముందు. హ్యూగో చావెజ్ 1999లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఫాలో అయినటువంటి మెథడ్ ఏంటంటే సోషలిజం, సామ్యవాదం. సోషలిజం అంటే ఏంటి? సంపద అనేది అందరికీ కూడా పంచబడాలి. ఆయన ఏం చేశారంటే ఈ ఆయిల్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఆయిల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిని నేషనలైజ్ చేసేసాడు. అంటే అమెరికన్ కంపెనీలు కాదు, స్టేటే కంట్రోల్ చేస్తుంది అని చెప్పేసి. ఇప్పుడు మెట్రోని గవర్నమెంటే కంట్రోల్ చేస్తామంటుంది చూసారా, తెలంగాణ గవర్నమెంట్ ఆ టైప్ అనమాట. మేమే ఆయిల్ ఫీల్డ్ కంట్రోల్ చేస్తామంటే అమెరికా ఊరుకుంటారా?
లేదు కదా ఓహో మా డబ్బులు పోతున్నాయి ఇక్కడ, మా కంపెనీ లేకపోతే ఎలా అన్నట్టు 2002లోనే అప్పుడున్నటువంటి హ్యూగో చావెస్ ప్రభుత్వం పైన ఒక తిరుగుబాటుకు ట్రై చేశారు. కాకపోతే విత్ ఇన్ 48 అవర్స్లో ఆయన దాన్ని కామ్ డౌన్ చేశాడు. తర్వాత నికోలస్ మదురో అధికారంలోకి వచ్చాడు 2013లో. అంటే ఆ చావెజ్ క్యాన్సర్తో చనిపోయిన తర్వాత నికోలస్ మదురో 2013లో అధికారంలోకి వచ్చాడు. సో ఈ విధంగా వెనుజులాని కంట్రోల్ చేయడానికి, దాంతోపాటు అక్కడ దగ్గర ఉన్నటువంటి క్యూబాను కంట్రోల్ చేయడానికి అమెరికా ఆల్మోస్ట్ 40-50 సంవత్సరాల నుంచి ట్రై చేస్తుంది. ఎందుకంటే ఈ రెండు కంట్రీలే అమెరికాని కొద్దిగా ధీటుగా ఎదుర్కొంటున్నాయి కాబట్టి. రైట్. ఇప్పుడు నికోలస్ దంపతులు ఇద్దరిని కూడా వాళ్ళు అరెస్ట్ చేసి బంధించి తీసుకెళ్లారు. ఎస్ మేడం. యుద్ధం అక్కడ జరుగుతోంది. ఇన్ కేస్ ఇక్కడ వీళ్ళ ఆధిపత్యాన్ని చూపించుకునే అవకాశం ఉంటే, అంటే అమెరికాకి అది పూర్తిగా క్యాప్చర్ చేసుకునే అవకాశం ఉంటుందా? వాట్ విల్ హ్యాపెన్ ఎగ్జాక్ట్లీ అంటే? ఇప్పుడు సింపుల్ అండి. ఏమవుతుందంటే అమెరికా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 15-20 డేస్ తర్వాత వీళ్ళు ఏం చెప్తే వింటారో అట్లాంటి ఒక పర్సన్ తీసుకొని అక్కడ గవర్నమెంట్లో కూర్చోబెడతారు. డమ్మీ ప్రభుత్వం, ప్రాక్సీ. మన తోలుబొమ్మలాటలో వెనకాల ఒక పర్సన్ ఆడిచ్చినట్టు ముందు తోలుబొమ్మలు ఆడుతుంటాయి కదా, అంటే వీళ్ళు చెప్తే వినేటటువంటి ఎస్ మెన్ అనేటటువంటి ఎవరైతే ఉంటారో అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి చూసారా మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడినాం అంటారు. మీకు చిన్న లాజిక్ చెప్తాం మేడం. ఎందుకు అటాక్ చేసినాం అంటున్నారు వెనుజులాను అమెరికా వాళ్ళు? వెనుజులా నుంచి మీకు డ్రగ్స్ వస్తున్నాయి అన్నారు. అదే రీజన్ అంటున్నారు. వెనుజులా నుంచి డ్రగ్స్ ఎందుకు వస్తున్నాయి? నీ కంట్రీలో డ్రగ్స్ డిమాండ్ ఉంది కాబట్టి ఫస్ట్ నీ కంట్రీలో డ్రగ్స్ కంట్రోల్ చేయి. రైట్. దాంతోపాటు వెనుజులాకు డ్రగ్స్ ఎక్కడి నుంచి ఎక్కువ వస్తున్నాయి మేడం? మెక్సికో నుంచి వస్తున్నాయి, కొలంబియా నుంచి వస్తున్నాయి. ఇప్పుడు మనం నెట్ఫ్లిక్స్లో నార్కోస్ అన్న వెబ్ సిరీస్ వచ్చింది. ఆ నార్కోస్ వెబ్ సిరీస్ మెక్సికో చూపిస్తాడు, కొలంబియా చూపిస్తాడు. ఎందుకంటే డ్రగ్స్కి మెయిన్ కావాల్సిన రా మెటీరియల్ ఏంటంటే ఫెంటనైల్. ఈ ఫెంటనైల్ ఎక్కువ మెక్సికో నుంచి, దాంతోపాటు కొలంబియా నుంచి వస్తుంది. వెనుజులా సిగ్నిఫికెంట్ కంట్రిబ్యూటర్ కాదు, కాకపోతే వెనుజులాలో క్రూడ్ ఆయిల్ ఉంది కాబట్టి వీళ్ళు డ్రగ్స్ సప్లై చేస్తున్నారు అన్న నెపంతో వెనుజులాకి ఎంటర్ అవ్వడానికి అది ఒక సాకు మాత్రమే. రైట్. ఆధిపత్య పోరే మెయిన్, డ్రగ్స్ ఏమాత్రం కాదు. అంతే మేడం. అంటే ఇది ఏంటంటే మనకు పొలిటికల్ సైన్స్ లో ఒక కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. ఇది అంటే 1700-1800s ఈ యూరోపియన్స్ ఒక కాన్సెప్ట్ ప్రపోజ్ చేస్తారు. దాన్ని మనం వైట్ మెన్ బర్డెన్ అంటాం. వైట్ మెన్ అంటే ఇప్పుడు యూరోప్ లో ఉన్న వాళ్ళందరూ మేము తెల్లవాళ్ళము వైట్ మెన్ అని చెప్పుకునే వాళ్ళు కదా, రేషియల్ గా సుప్రీమసీ చూపెట్టుకునే వాళ్ళు కదా. వాళ్ళ కాన్సెప్ట్ చెప్పింది ఏంటంటే దేవుడు మమ్మల్ని పంపించాడు. ఎందుకు పంపించాడు? మిగతా దేశాల వాళ్ళకి నాగరికత తెలియదు, మేము వాళ్ళకి నేర్పించడానికి పంపించామని వైట్ మెన్స్ బర్డెన్ అన్న కాన్సెప్ట్ 1700 సెంచరీలో స్టార్ట్ చేశారు వీళ్ళు. అప్పటికే మన భారతీయత ఉంది కదండి. ఎస్ మేడం. కాకపోతే ఇప్పటికి కూడా వాళ్ళు ఇంకా అదే భ్రమలో, అదే హెజిమోనీ అంటాం దీన్ని మనం ఇంగ్లీష్ లో, అదే హెజిమోనిక్ టెండెన్సీలో ఉన్నారు. మేము వీళ్ళకి నేర్పిస్తాము, వీళ్ళకి చెప్తాము, వీళ్ళకి తెలియదు అని చెప్పేసి. యాక్చువల్లీ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే మేడం, వెనుజులాలో ఇది జరిగే కన్నా కొద్ది రోజుల ముందే ఇదంతా ప్లాన్ ప్రకారం జరిగింది. వెనుజులాకు సంబంధించిన ఒక ఆవిడ మరియా మచౌడా అని చెప్పేసి, ఆమెకి ఈసారి నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది. ఆవిడెవరు? వెనుజులాలో అపోజిషన్ సైడ్ ఉన్నటువంటి పర్సన్. రైట్. ఆవిడ పీస్ ప్రైజ్ రావడంలో కూడా ఈ అమెరికా అండ్ డెవలప్డ్ కంట్రీస్ చాలా కీ రోల్ ప్లే చేశాయి. అఫ్ కోర్స్ ఆమె చాలా కృషి చేసినప్పటికీ కూడా ఈవిడకే రావడానికి ఏంటంటే, ఎప్పుడైతే ఈవిడకి నోబెల్ పీస్ ప్రైజ్ వస్తుందో, ఈవిడ నికోలస్ మదురోకి అపోజిషన్లో ఉంది కాబట్టి, నికోలస్ మదురోకి అపోజిషన్లో ఉన్న పర్సన్కి నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చిందంటే నికోలస్ మదురో అపోజిషన్కి ఒక క్రెడిబిలిటీ ఉంది, వీళ్ళు నిజంగానే పోరాడుతున్నారు అంటే. ఇది ఒక లార్జర్ గేమ్ అనమాట. ముందే అపోజిషన్కి ఒక క్రెడిబిలిటీ తీసుకొచ్చి దెన్ నికోలస్ మదురోను ఎలిమినేట్ చేయాలని చెప్పేసి. కానీ ఇప్పుడు ఈ యుద్ధం ద్వారా మన భారతదేశం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే మీరేమంటారు? మన భారతదేశం ఒకటి మేడం, సింపుల్. మన ఫారిన్ పాలసీలో ఎప్పుడైనా మనం ఫాలో అయ్యేది ఏంటంటే, ఒక కంట్రీ యొక్క సావరెనిటీని రెస్పెక్ట్ చేయాలి, నెంబర్ 1. సెకండ్, నాన్ ఇంటర్ఫియరెన్స్. మనం వేరే కంట్రీ వాళ్ళ యొక్క మ్యాటర్స్లో ఇంటర్ఫియర్ అవ్వం. ఎప్పుడు ఇంటర్ఫియర్ అవుతాం? అన్లెస్ అంటిల్ అది మన దేశానికి నష్టం వచ్చినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం సర్జికల్ స్ట్రైక్ చేసినాం పాకిస్తాన్ పైన, ఓకే, లేదా బంగ్లాదేశ్లో తీవ్రమైనటువంటి అలజడి వచ్చి అప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ ఉన్నప్పుడు, బంగ్లాదేశ్ ఒకప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ ఉన్నప్పుడు మనకు థ్రెట్ వచ్చే అవకాశం ఉన్నప్పుడు అప్పుడు బంగ్లాదేశ్కి మనం సహాయం చేసి బంగ్లాదేశ్ లిబరేషన్ అయ్యే విధంగా మనం హెల్ప్ చేసినాం. అట్లాంటి ఎక్సెప్షనల్ కండిషన్లో తప్ప మనం వేరే కంట్రీలోకి ఇన్వాల్వ్ అవ్వము. ఇప్పుడు ఇదే రీజన్ రష్యా కూడా చెప్తుంది మేడం. ఏమంటుంది? అమెరికా ఏమంటుంది? వెనుజులాలో సరిగ్గా డెమోక్రసీ లేదు, మేము ఇన్వాల్వ్ అయినాం అంటది. రష్యా ఏమంటది? ఉక్రెయిన్లో కూడా సరిగ్గా వాళ్ళ గవర్నమెంట్ని పట్టించుకోవట్లేదు, మేము ఉక్రెయిన్లో ఇన్వాల్వ్ అయినాం అంటది. ఇంకా డిఫరెన్స్ ఏంది? ఒక కంట్రీ ఇంకో కంట్రీకి ఇన్వాల్వ్ అయినా కొద్ది మళ్ళీ వరల్డ్ వార్ వచ్చేసేస్తుంది. ఐ థింక్ మనం ఇప్పుడు ఆ ప్రాసెస్లోనే ఉన్నామేమో అనిపిస్తుందండి. సో వరల్డ్ వార్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిందేమో అన్న డౌట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అంతే మేడం. కాకపోతే ఏంటంటే ఈ సో కాల్డ్ పవర్ఫుల్ కంట్రీస్ వాళ్ళకి నష్టం కలిగించినంత మట్టికి ఇట్లాంటి అటాక్ చేసుకుంటూ పోతారు. అదే ఇప్పుడు అమెరికా చైనాని ఏమన్నా ఇన్వైట్ చేయగలుగుతుందా? రష్యాని ఇన్వైట్ చేయగలుగుతుందా? లేదు. ఎందుకంటే ఇట్స్ లైక్ ఏ క్యాలిబ్రేటెడ్ అప్రోచ్ అనమాట. అంటే ఏ కంట్రీని అయితే మనం కంట్రోల్ చేయడం ద్వారా,
ఏ కంట్రీని అయితే కనుక మనం ఇండైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ చేయడం ద్వారా మనకి ఎకనామికల్గా యూజ్ అవుతుందో అని చెప్పేసి. ఇప్పుడు సింపుల్ మేడం, డెమోక్రసీ బాగాలేదు కాబట్టి నికోలస్ మదురోని మేము అరెస్ట్ చేసినాం అంటున్నారు. ఫైన్. అండ్ ఇంకేమంటున్నారు, వెనుజులా స్టేట్ అంటే ప్రభుత్వమే నేరుగా డ్రగ్స్ని ఎంకరేజ్ చేస్తుంది కాబట్టి మేము యాక్షన్ తీసుకుంటాం అంటున్నారు. మరి పాకిస్తాన్ నేరుగా టెర్రరిజం ఎంకరేజ్ చేస్తుంది కదా, స్టేట్ స్పాన్సర్ టెర్రరిజం చేస్తుంది కదా. మనం ఒక్కసారైనా పాకిస్తాన్ని కండెమ్ చేసినాం ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో? చేయలేదు కదా. అంటే నీ ద్వంద్వ వైఖరి అనేది అర్థమవుతుంది కదా. ఎందుకు కండెమ్ చేయవు? ఎందుకంటే పాకిస్తాన్ వల్ల మళ్ళీ నీ దగ్గర డిఫెన్స్ డీల్ కానీ, నీ దగ్గర హెలికాప్టర్ కానీ, F-16 ఫైటర్ జెట్స్ కాబట్టి కొనాలి కాబట్టి. సో మనం ఇవన్నీ బ్రాడ్గా ఆలోచిస్తే, ఇప్పుడు మనం ఈరోజు మన ఛానల్లో ఈ పాడ్కాస్ట్ ఉద్దేశం కూడా అదే కదా మేడం. ఇవన్నీ ఒక వ్యూవర్కి అర్థమైనాయి అనుకోండి, తెలియాలి, ప్రజలకు తెలియాలి ఏం జరుగుతోంది ప్రపంచంలో, మన దేశంలో ఏం జరుగుతోంది అని తెలియాలి. మనం చాలా చిన్న చిన్న విషయాలకి ఇక్కడ కొట్లాడుకుంటున్నాం. యాక్చువల్లీ మన దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది, ఇక్కడున్న ప్రతి ఒక్క మనిషి కూడా. ఇప్పుడు ఎట్లుంటుందంటే మేడం, అమెరికా ఇన్వాల్వ్ అయ్యేది సింపుల్. మన ఫ్యామిలీలలో తీసుకుంటే, ఒక ఫ్యామిలీలో ఫాదర్ ఉండి ఇంకో ఫ్యామిలీలో ఫాదర్ లేని ఫ్యామిలీ తీసుకున్నారు అనుకోండి, ఫాదర్ లేని ఫ్యామిలీ అనేది రిలేటివ్స్ అందరికీ కూడా ఒక చులకం ఉంటుంది, ఒక వల్నరబిలిటీ ఎక్కువ ఉంటుంది, డామినేట్ చేస్తారు, వాళ్ళ ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అవుతారు. ఇప్పుడు మీరు మీ అబ్బాయిని మీ అమ్మాయిని మెడిసిన్ చదవడం అవసరమా, ఇంజనీరింగ్ చేయొచ్చు కదా. అవును. ఇలానే ఏ కంట్రీలో అయితే కనుక వల్నరబుల్ కంట్రీస్ ఉంటాయో ఆ కంట్రీలో ఇన్వాల్వ్ అవుతారు. సింపుల్. అంటే మన సమాజంలో కుటుంబాలు ఎలా అయితే ఉంటాయో ఇంటర్నేషనల్ లెవెల్లో కంట్రీస్ కూడా అంతే మేడం. అందుకోసమే ఒక కంట్రీ ఎప్పుడు కూడా వల్నరబుల్గా ఉండకూడదు. వల్నరబుల్గా ఉండకూడదు అంటే డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ స్ట్రాంగ్గా ఉండాలి. రైట్. అంటే పర్టికులర్గా ఈ ఇష్యూ మీద మన ఇండియా స్టాండ్ ఏంటి? ఏమన్నా ఒక చిన్న వర్డ్ అన్నా వేసిందా మీది తప్పు? ప్రజెంట్ అయితే గనక వెనిజులాలో ఉన్న భారతీయులందరూ సురక్షితంగా ఉండండి అని మాత్రమే చెప్పారు. ఇది జనరల్గానైతే కనుక మన ఐడియాలజీ ప్రకారం తప్పు మేడం. మనం ఎప్పుడు ఇట్లాంటివి ఎంకరేజ్ చేయం. ఈవెన్ అమెరికా మన ఫ్రెండ్లీ కంట్రీ అయినప్పటికీ కూడా. బట్ ఇంకా స్టాండ్ ఏమొస్తుందో చూడాలి. ఎందుకంటే ఈ మధ్య నరేంద్ర మోడీ గారు గ్లోబల్ సౌత్ అనే వర్డ్ యూజ్ చేస్తున్నారు. ఒకటి గ్లోబల్ సౌత్ అంటే ఏంటంటే, ఈ భూమధ్య రేఖకి సౌత్ ఉండేటటువంటి దేశాలన్నీ కూడా జనరల్గా అభివృద్ధి చెందని కంట్రీస్ లేదా అభివృద్ధి చెందుతున్న కంట్రీస్ అనమాట. వీటన్నిటికీ సరైన ప్రాతినిధ్యం లేదు, ఇండియా వీటికి రిప్రజెంట్ చేస్తుంది అంటున్నారు. ఇప్పుడు వెనిజులా కూడా గ్లోబల్ సౌత్ లో ఒక పార్టీ. మరి ఇప్పుడు వెనిజులా తరపున భారతదేశం ఏమైనా వెనిజులా హక్కుల కోసం మాట్లాడతా లేదో చూడాలి. ట్రంప్ ప్లస్ మన పిఎం కూడా చాలా మంచి స్నేహితులు కదా. అవును మేడం. సో ఈయనకి ఏమన్నా చెప్పి కాస్త బొజ్జగించే అవకాశం ఉందా అని అనుకుంటూ ఉన్నాం యాక్చువల్లీ యాజ్ అ మీడియా పర్సన్ గా. సో మీకు రైట్ నా ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ డొనాల్డ్ ట్రంప్ తో స్నేహం ఏంటంటే పులి మీద స్వారీ అంటే మేడం. దాన్ని ఎక్కువ రోజులు కంటిన్యూ చేయలేము, అట్లానే దిగలేము పరిస్థితి. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ 2.0 వచ్చిన తర్వాత మనము డాలర్కి ప్రత్యామ్నాయంగా ట్రేడ్ చేస్తామంటే మన పైన కూడా మొన్నటి వరకు 50% ఎక్సెస్ డ్యూటీ వేసాడు, చూసాం మనం. అవును. అలానే ఎక్స్పోర్ట్స్ కి చాలా ఇదైంది. మన H1 వీసాస్ విషయంలో ఎలా ఇబ్బందులు అవుతున్నాయో చూసాం. సింపుల్ మేడం, అమెరికా ఆల్వేస్ దే ట్రై టు ప్రొటెక్ట్ దేర్ ఇంట్రెస్ట్స్. వాళ్ళకి ఈ సందర్భంలో ఫ్రెండ్ కానీ ఎనిమి కానీ, వాళ్ళకి న్యాచురల్ గా ఫ్రెండ్ ఉండేదంటే యూరోపియన్స్ మేడం. అందుకోసం మీరు చూస్తే అమెరికా ఈ వైఖరి బయటపడిన తర్వాత ఈవెన్ మన ప్రైమ్ మినిస్టర్ గారు చైనాలో SCO షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనే సమ్మిట్ కూడా వెళ్ళి అటెండ్ అయ్యారు లాస్ట్ ఇయర్. మన ప్రైమ్ మినిస్టర్ చైనా కూడా వెళ్ళారు. ఓకే. సో బట్ మన ఇండియా ఇంకా గవర్నమెంట్ అఫీషియల్ రెస్పాన్స్ ఎట్లుంటుందో చూడాలి. బట్ ఎట్ ద మూమెంట్ మనం రెండే విధాలుగా ఇంపాక్ట్ అవుతాయి మేడం, చాలా నామినల్ గా. ఒకటి, ఇండియన్స్ వెనిజులాలో ఉన్న వాళ్ళ యొక్క సేఫ్టీ. రెండు, యాక్చువల్లీ ఇంతకుముందు వెనిజులా నుంచి మనం ఆల్మోస్ట్ మన మొత్తం ఆయిల్ నీడ్స్లో 10% వెనిజులా నుంచి మనకు వచ్చేది. ఇప్పుడు అది ఆల్మోస్ట్ ఇన్సిగ్నిఫికెంట్ అనుకోండి. ఇప్పుడు 3% వస్తుంది. కాబట్టి ఇప్పుడు వెనిజులాలో జరిగే కాంట్రవర్సీ మెటీరియలిస్టిక్ గా మనకు పెద్ద ఇబ్బంది ఏం లేదు, బట్ ఐడియాలజికల్ గా మాత్రం మనం నమ్మే సిద్ధాంతాలకు అయితే వ్యతిరేకం. రైట్. కానీ అమెరికా అగ్రరాజ్యం డాలర్ అడ్డం పెట్టుకుని ఇలా అన్నింటి మీద ఆధిపత్యం చెలాయించాలి అన్ని దేశాల మీద అని అనుకుంటే, అసలు మన భారతీయులు అమెరికాలో చదువుకోవడానికి కానీ, ఉద్యోగాలకు కానీ, బిజినెస్ కానీ అక్కడ ఉండకపోవడమే మంచిదేమో అనేటువంటి ఆలోచన ఉంది రైట్ నౌ. అంతే కదా మేడం. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే, ఇక్కడ ఏదైతే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామో ఇక్కడికి ఇతర దేశాల నుంచి, అది మన ఇండియాలోనే మనం ఇక్కడ ప్రొడక్షన్ అంతా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికోసం మన భారతీయులందరూ సన్నద్ధులు కావాలని అనే థాట్ ప్రాసెస్ మొదలైతే బెటర్ ఏమో అని అనుకుంటున్నాను. అంతే మేడం. ఎప్పుడైనా సరే మనం వేరే కంట్రీలో ఉండడం కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పాకిస్తాన్ వాళ్ళు అమెరికాలో ఉన్నారనుకోండి, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు అమెరికాలో ఉన్నారనుకోండి, వాళ్ళకి చాయిస్ లేదు. ఎందుకంటే వాళ్ళ కంట్రీకి ఉన్న రిసోర్సెస్ తక్కువ, ప్రభుత్వాలు స్టేబుల్గా లేవు, వాళ్ళు డెవలప్ అవ్వరు. అందుకోసం మీరు చూస్తే ఇండియా నుంచి US మైగ్రేషన్ అనేది తగ్గిపోయింది. అండ్ వెళ్తున్న వాళ్ళలో కూడా చాలా శాతం మంది
అక్కడ కొన్ని రోజులు జాబ్ చేసుకుని మళ్ళీ తిరిగి వస్తాం అన్నటువంటి టెండెన్సీ పెరిగిపోయింది మేడం. అవును, ఇన్సెక్యూరిటీ అయితే చాలా పెరిగింది. ఎందుకంటే ఇప్పుడు అమెరికా చేసినటువంటి విధానాల వల్లనే కదా వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ పైన దాడి జరిగింది. అవును. వరల్డ్ ట్రేడ్ సెంటర్లో చనిపోయిన వాళ్ళు ఆ ట్విన్ టవర్స్ కొలాప్స్ అయినప్పుడు చనిపోయిన వాళ్ళలో ఇండియన్స్ కూడా ఉన్నారు కదా. ఉన్నారు. అంటే అమెరికా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల రేపు అమెరికా పైన దాడి జరిగితే ఖచ్చితంగా అందులో కొంతమంది సివిలియన్స్ చనిపోతారు. ఖచ్చితంగా. మరి అట్లాంటప్పుడు ఆ కంట్రీలో ఉండాలన్నా ఏదైనా మనకు ఆ ఇన్సెక్యూరిటీ అనేది ఉంటుంది కదా మేడం. అవును. సో కాబట్టి ఇండియా కూడా ఎమర్జింగ్ ఎకానమీ అవుతుంది కాబట్టి సో పీపుల్ ఆర్ స్టార్టెడ్ లుకింగ్ ఫర్ అదర్ ఆల్టర్నేటివ్స్ మేడం. అమెరికా వెళ్ళడానికి ప్రస్తుతానికి చాలా మంది ఇంట్రెస్ట్ తగ్గించుకున్నారు. ఎందుకులే కనీసం ప్రాణాలతో ఉంటే మన దేశంలోనే ఉండొచ్చు అన్న పాయింట్లో అక్కడికి వెళ్ళి పస్తులున్నా లేదంటే ఉద్యోగాల్లో దొరక్కపోయినా ఇబ్బందులు ఎందుకు అని ఇక్కడే తలోగంజి తాగుదు అన్నట్టుగా ఉండిపోయాళ్ళు కొంతమంది. అయితే వెళ్ళి అక్కడ ఇబ్బందులు పడుతున్న వాళ్ళ సంఖ్య ఒకటి, ఆల్రెడీ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటండి? అక్కడ వాళ్ళు సేఫ్ గా ఉండగలుగుతారా లేదంటే వాళ్ళని కూడా బయటికి పంపించే అవకాశం ఉందా? అంటే ఇక్కడ రెండు విషయాలు మేడం. వాళ్ళకి ఇమ్మీడియట్ గా ఫిజికల్ థ్రెట్ ఉండకపోవచ్చు, కాకపోతే ఏంటంటే సేమ్ వీసా పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అమెరికా ఒకవేళ ఇండియన్ గవర్నమెంట్ థ్రెట్ అనుకుంటే కనుక, లేకపోతే అక్కడ ఉన్నటువంటి అమెరికన్స్ ని సాటిస్ఫై చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికన్స్ ఫస్ట్ అన్నటువంటి స్లోగన్ డొనాల్డ్ ట్రంప్ది, అంటే మేము మా కంపెనీలలో ఫస్ట్ అమెరికన్కే ప్రిఫరెన్స్ ఇస్తాము అన్న విధానం తీసుకున్నాను అనుకోండి. అప్పుడు నాట్ ఓన్లీ ఇండియన్స్తో పాటు మిగతా అందరూ కూడా ఎఫెక్ట్ అవుతారు వర్క్ ఫోర్స్లో. అయితే మన వాళ్ళు మెజారిటీ ఉన్నారు, మన వాళ్ళు చైనా వాళ్ళు కాబట్టి కొద్దిగా ఇంపాక్ట్ మనకి ఎక్కువ ఉంటుంది మేడం. కానీ గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఇంత హైయెస్ట్ ప్రైజ్కి రావడానికి ముఖ్య కారణం ఏంటండి? సేమ్ ఇది కూడా మేడం ఇందాక మనం పాడ్కాస్ట్లో మాట్లాడుకుంటున్నట్టు ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేది మన డే టు డే లైఫ్ మీద ఎలా ఇంపాక్ట్ అవుతుందంటే, ఇప్పుడు మనం 2025 జనవరిలో అంటే 2026 జనవరిలో ఉన్నాం మనం. లాస్ట్ 1 year బ్యాక్ సిల్వర్ ఆల్మోస్ట్ కేజీ 1,20,000 1,30,000 ఉంటుండే కేజీ. బట్ ఇయర్ ఎండింగ్కి వచ్చేసరికి అది 2,33,000 2,38,000 అయింది. ఎందుకంటే చైనా ఒక రకమైనటువంటి విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకుంది. అంటే సిల్వర్ మనకు చైనా నుంచి ఇంపోర్ట్ అవుతుందండి? మనకనే కాదు మేడం, వరల్డ్లో మెజారిటీ సపోర్టర్ చైనానే మేడం. సో చైనా ఏం చేసిందంటే 2026 నుంచి సిల్వర్ ప్రొడక్షన్ చేయాలంటే, ఒక కంపెనీ సిల్వర్ ప్రొడక్షన్ చేయాలన్నా లేదా సిల్వర్ మైనింగ్ చేయాలన్నా కూడా ఈ నామ్స్ ఉండాలి అని చెప్పేసి, ఆ నామ్స్ మీట్ అవ్వడం అనేది కొన్ని కంపెనీస్కి సాధ్యం అవుతుంది, ఇంకొన్ని కంపెనీస్కి సాధ్యం అవ్వదు. సో అల్టిమేట్గా దట్ మే క్రియేట్ సమ్ కైండ్ ఆఫ్ షార్టేజ్. సో కాబట్టి జరగబోతుందని చెప్పేసి ఫ్యూచర్లో షార్టేజ్ ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఈ సిల్వర్ రష్ అనేది పెరిగింది. అంటే అంతర్జాతీయ సంఘటనలు అనేవి మన రోజువారీ విషయాలను ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయో. ఎందుకంటే మనం వరల్డ్ అనేది చాలా చిన్నగా అయిపోయింది కదా. అక్కడెక్కడో చైనాలో వుహాన్లో కోవిడ్ వైరస్ స్టార్ట్ అయితే మన ఇంట్లో మా అందరం కూడా ఎఫెక్ట్ అయినాము, కొంతమంది అన్ఫార్చునేట్గా ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చింది కదా మేడం. సో నో కంట్రీ ఈజ్ ఇమ్యూన్ ఫ్రమ్ ద ఇంటర్నేషనల్ రిలేషన్స్. అంటే సార్, అమెరికా ఇంతకు ముందు ఇతర దేశాలతో ఇలాగే వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అయిన సందర్భం ఎప్పుడైనా ఉందా సార్? ఎస్ మేడం, యాక్చువల్లీ అమెరికా అంటే ఇది కొద్దిగా టెక్నికల్గా అడ్వాన్స్ తెలుసుకోవాలనుకునే వాళ్ళకి, అమెరికా 1823లో వాళ్ళ ఒక ప్రిన్సిపల్ని తీసుకొచ్చారు మేడం, మన్రో ప్రిన్సిపల్ అంటాం. ఆ మన్రో ప్రిన్సిపల్ ప్రకారం ఏంటంటే అమెరికాలో యూరోప్ వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వద్దు, అమెరికా యూరోప్లో ఇన్వాల్వ్ కాదు అని చెప్పేసి. ఎందుకంటే అప్పట్లో యూరోప్ చాలా పవర్ఫుల్. 1823 అంటే బ్రిటిష్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు, స్పెయిన్ వాళ్ళు అప్పుడు మన భారతదేశంలో అంటే చాలా దేశాలని కాలనీలుగా చేసుకున్నారు కదా. ఇక్కడ అమెరికాలో ఇన్వాల్వ్ కావద్దు అంటే ఓన్లీ అమెరికా కంట్రీ అనే కాదు, సౌత్ అమెరికాలో కూడా అని చెప్పేసి. ఎందుకంటే అప్పుడు సౌత్ అమెరికాలో అమెరికా ఇన్ఫ్లుయెన్స్ ఉండేది. సో ఈ మన్రో డాక్ట్రైన్ ప్రకారం ఏంటంటే సౌత్ అమెరికాలో అమెరికా ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు మెయింటైన్ చేయాలనుకున్నారు. ఈ సందర్భంలో సౌత్ అమెరికాలో ఏ కంట్రీ అయినా సరే అమెరికాను థ్రెటన్ చేసే విధంగా ఉంటే వాటిని ఇన్వాల్వ్ అవ్వడం స్టార్ట్ చేశారు. బెస్ట్ ఎగ్జాంపుల్ మేడం 1961లో క్యూబాలో ఒక తిరుగుబాటు చేయించడానికి అమెరికా ప్రయత్నించింది. ఎందుకంటే క్యూబా అనేది సోషలిస్ట్ కంట్రీ, సోషలిజం అనేది యుఎస్ఎస్ఆర్కి దగ్గర, సోవియట్ యూనియన్కి దగ్గర. సోవియట్ యూనియన్కి అమెరికాకు పడదు, కోల్డ్ వార్ ఉండేది అప్పుడు. సో మరి సోవియట్ యూనియన్కి అమెరికాకు పడదు అన్నప్పుడు సోవియట్ యూనియన్కి క్లోజ్గా ఉన్నటువంటి క్యూబా అనేది కూడా అమెరికాకి థ్రెట్టే కదా అని చెప్పేసి క్యూబాలో అప్పుడు ఫిడెల్ క్యాస్ట్రో పరిపాలిస్తుండేవాడు, అతనిపైన తిరుగుబాటుకు ట్రై చేస్తారు, అది ఫెయిల్ అయింది. అలా ఫెయిల్ అయినందుకు ఆటోమేటిక్గా క్యూబా కోపం వచ్చేసేసి డైరెక్ట్గా అమెరికా వాళ్ళ మిసైల్స్ తెచ్చుకొని క్యూబాలో పెట్టుకున్నారు. ఎందుకంటే క్యూబా ఏ క్షణంలో మిసైల్ ప్రయోగించినా అమెరికాలో ఉన్న ఫ్లోరిడా ఇట్లాంటి స్టేట్లన్నీ కూడా ఈజీగా డిస్ట్రాయ్ అవుతాయి. సో ఈ విధంగా క్యూబాలో ట్రై చేసింది, ఫెయిల్ అయింది. పనామాలో ట్రై చేసింది. పనామా అనేది ఒక చిన్న కంట్రీ, ఇది సెంట్రల్ అమెరికాలో ఉంటుంది. 1989లో ట్రై చేసింది, అక్కడ సక్సెస్ఫుల్ అయింది పనామాలో. అక్కడ ఉన్న లీడర్ని సేమ్ ఇలానే అరెస్ట్ చేశారు అండ్ అమెరికా జైల్లోనే అతను చనిపోయాడు. ఇప్పుడు మళ్ళీ వెనిజులాలో 2002లో ట్రై చేశారు. నేను చెప్పినట్టుగా విత్ ఇన్ 48 hours అది దాన్ని వాళ్ళు న్యూట్రలైజ్ చేయగలిగారు.
ఇప్పుడు మన 2026లో ఇప్పుడు నికోలస్ మదురో దంపతుల్ని అరెస్ట్ చేయడం ద్వారా మళ్ళీ ఇప్పుడు అమెరికా ఇన్వాల్వ్ అయింది 1989 తర్వాత. సంతోష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ రియలీ. అంటే కరెంట్ అఫైర్స్ ఎప్పుడున్నా డెఫినెట్గా మేము మీకు టచ్లోకి వస్తాం. మాకు మా ప్రేక్షకులందరికీ కూడా వివరంగా ఇంత చక్కగా చెప్పండి. ఇప్పుడు చెప్పేందుకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. మీకు అండ్ మీ సిగ్నేచర్ మీడియా టీం అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ అఫ్ కోర్స్ మీరు ఈ ఇనిషియేటివ్ తీసుకోవడం వల్ల మన ఛానల్ ఆడియన్స్ కూడా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇట్లాంటి టాపిక్స్ మనకు ఇంగ్లీష్లో చాలా కాంప్లికేటెడ్గా ఉంటాయి. అవును. సో తెలుగులో మనకు అర్థమయ్యేటట్టు ఒకసారి మనకి టాపిక్ పైన ఐడియా వస్తే అప్పుడు మనం ఏ ఎడిటోరియల్ చదివినా కూడా ఈజీగా మనకి అర్థమవుతుంది. అండ్ ఈవెన్ మన ఆడియన్స్ కూడా వాళ్ళు ఏమైనా టాపిక్ సజెస్ట్ చేయాలన్నా కూడా వీడియోనో కానీ వేరే వీడియోలో కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేశారంటే డెఫినెట్లీ విల్ ట్రై టు కవర్ దోస్ కైండ్ ఆఫ్ టాపిక్స్. ఎస్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.